Looping statements or looping structures. Looping structures are four types: while loop, do while loop, for, in loop. While loop, as long as the condition is true, then the statement is executed. Syntax here: while condition, begin statement 1 semicolon, statement 2 semicolon, statement 3 semicolon, up to statement n semicolon, end. Or another syntax: while condition, begin, code block to be executed, end. These are two types of syntax. Example here: HTML, head, title. Looping statements: title close, script type equal to text by JavaScript. where మనం వేరియబుల్ డిక్లరేషన్ చేసినప్పుడు ఏమని యూజ్ చేయాలి? వేర్ అని యూజ్ చేస్తాము. కంపల్సరీగా స్పేస్ ఇవ్వండి. వేర్ i ఈక్వల్ టు 0 సెమికోలన్. కండిషన్ ఏమంటున్నాం మనం? వైల్ కండిషన్ కదా. అంటే ఇక్కడ ఏం తీసుకుంటున్నాను నేను? వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. i మీన్స్ ఇప్పుడు మనకి ఎంత ఉంది? ఇక్కడ 0 ఉంది. అంటే చెక్ చేసుకుంటుంది 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకేనా? ట్రూ అయితే నీకు స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి, ఫాల్స్ అయితే బయటకు వస్తుంది. బిగిన్ డాక్యుమెంట్ డాట్ రైట్ ది నెంబర్ ఈస్ విత్ ఇన్ కొటేషన్స్ క్లోజ్ ప్లస్ i. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం రాస్తున్నారు? డాక్యుమెంట్ డాట్ రైట్ విత్ ఇన్ కొటేషన్లో బ్రేక్ అని రాశారు. నెక్స్ట్ ఏంటి? ఇంక్రిమెంటేషన్. ఏం ఇంక్రిమెంట్ చేస్తున్నాము ఇక్కడ మనము? ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాము. i ప్లస్ ప్లస్ అని. i ప్లస్ ప్లస్ అనవచ్చు, లేదు అంటే ఆర్ i ఈక్వల్ టు i ప్లస్ 1. ఈ రెండు సేమే, మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. ఎండ్ స్క్రిప్ట్ని క్లోజ్ చేసాము, హెడ్ని క్లోజ్ చేసాము, బాడీ ఓపెన్ చేసి బాడీలో ఏం రాశాను? H2 ట్యాగ్లో సక్సెస్ అని రాశాను. H2 ట్యాగ్ కూడా క్లోజ్ చేసాము. బాడీ ట్యాగ్ క్లోజ్, HTML ట్యాగ్ క్లోజ్ ఇచ్చేసాము. ఇక్కడ మనం ఎందులో రాసుకున్నాము? స్క్రిప్ట్లో కోడ్ రాసాము, వైల్ లూప్ని. యాక్చువల్గా ఏమంటున్నాము? వేర్ i ఈక్వల్ టు 0 అన్నాను. అంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ కాబట్టి నీకేమని వస్తుంది ఇక్కడ? ద నెంబర్ ఈజ్ 1 అని వస్తుంది. అవుట్పుట్ చూడండి ఇక్కడ. ఫస్ట్ మనం ఏమనుకున్నాము? 0 కదా. ద నెంబర్ ఈజ్ 0 అని వస్తుంది. వచ్చాక బ్రేక్ ఎందుకు ఇచ్చుకున్నాము అంటే దాని కంటిన్యూషన్ ప్రింట్ కాకుండా నెక్స్ట్ లైన్లో రావడానికి బ్రేక్ ఇచ్చాను. నెక్స్ట్ ఏమంటున్నాను? మనం i వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. 0 ప్లస్ ఇక్కడ i ఈక్వల్ టు i ప్లస్ 1 అనమాట. i ప్లస్ ప్లస్ మీన్స్ ఏంటమ్మా? i ఈక్వల్ టు ఇక్కడ i ఈక్వల్ టు i ప్లస్ 1 అంటే మనం i వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. 0 ప్లస్ 1 అంటే ఎంత? ఇప్పుడు i ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది కదా. ఈ 1 మళ్ళీ పైకి వెళ్తుంది. లూప్ విత్ ఇన్ లూప్లో ఉన్నాం మనం. మళ్ళీ చెక్ చేసుకుంటుంది కండిషన్. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ కదా. ఇంతకుముందేమో ద నెంబర్ ఈస్ అని 0 అని వచ్చింది. ఇప్పుడు 1 కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. ద నెంబర్ ఈస్ 1 అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ బ్రేక్ నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్లోకి వచ్చేసి 1 ప్లస్ 1 2 కదా. కండిషన్ చెక్ చేసుకుంటుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ కదా. ట్రూ అయినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? మళ్ళీ 2 ప్రింట్ అవుతుంది. 2 ప్రింట్ అయ్యాక బ్రేక్ అని ఇస్తే నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. నెక్స్ట్ ద నెంబర్ ఈస్ 2 అని వస్తుంది అమ్మ. 2 ప్లస్ 1 3 వెళ్ళి చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని కండిషన్ సాటిస్ఫై అయింది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ అయినప్పుడు ద నెంబర్ ఈస్ 3 అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బ్రేక్ లైన్ నెక్స్ట్ లైన్లోకి కర్సర్ ఉంటుంది. 3 ప్లస్ 1 4 కండిషన్ చెక్ చేస్తుంది. వైల్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ కదా. ట్రూ అయినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ద నెంబర్ ఈజ్ 4 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ 4. నెక్స్ట్ బ్రేక్ కాబట్టి నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. 4 ప్లస్ 1 5 పైకి వెళ్తుంది. అంటే ఏంటి? ఇక్కడ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఈక్వల్ ఉంది కాబట్టి నీకు ట్రూ అవుతుంది కాబట్టి ద నెంబర్ ఈజ్ 5 అని ప్రింట్ అవుతుంది. 5 ప్లస్ 1 6. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఫాల్స్ కదా.
ఫాల్స్ అయినప్పుడు నీకు టర్మినేట్ అయిపోతుంది. ఓకేనా? టర్మినేట్ అయిపోయినాక నెక్స్ట్ బాడీలో ఉన్న స్టేట్మెంట్ ఏంటి? H2 ప్రింట్ అవుతుంది. H2లో ఉన్న ట్యాగ్లో ఉన్నది ఏం ప్రింట్ అవుతుంది? సక్సెస్ అని ఉంది. సక్సెస్ H2 ట్యాగ్లో సక్సెస్ ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ ఇక్కడ ఉంది చూడండి. నేను మీకు ఇంతకుముందు చెప్పిన అవుట్పుట్ ద నెంబర్ ఈజ్ 0, ద నెంబర్ ఈజ్ 1. బ్రేక్ లైన్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ లైన్లో వచ్చింది. అప్ టు 5 వరకు ప్రింట్ అవుతుంది. బాడీలో ఏం రాసుకున్నాం మనం? సక్సెస్ అని రాసుకున్నాం. ఆ సక్సెస్ అని వస్తుంది. దిస్ ఈజ్ ద వైల్ లూప్ ప్రోగ్రామ్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ అంటే ఏంటి? ఫస్ట్ వైల్ లూప్కి డూ వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, వైల్ లూప్లో ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, నెక్స్ట్ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. అలానే డూ వైల్ లూప్లో ఫస్ట్ స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యాక కండిషన్ చెక్ చేస్తుంది. దానికి ఉన్న డూ వైల్ లూప్కి ఇదే డిఫరెన్స్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యాక కండిషన్ చెక్ చేసుకుంటుంది. The do while loop is a variant of the while loop. This loop will execute the code block once before checking if the condition is true or false, and then it will repeat the loop as long as the condition is true. ఓకేనా? అంటే ఏంటి? ఫస్ట్ వైల్ లూప్లో ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యాక కండిషన్ చెక్ చేస్తుంది. నీకు ట్రూ ఆర్ ఫాల్స్ ఏదైనా పర్వాలే ప్రింట్ అవుతుంది. ట్రూ అయితే ట్రూ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే టర్మినేట్ అయిపోతుంది. అంటే ఫాల్స్ అయిపోయాక మనం ఇంతకుముందు సక్సెస్ అని రాసాము, ఆ ట్యాగ్లో ఉన్నది ప్రింట్ అయింది. అంటే బయటికి వచ్చి మన బాడీలో ఉన్నది ప్రింట్ అయింది. ఓకేనా? ఇక్కడ సింటాక్స్ ఏంటి? డూ బిగిన్ కోడ్ బ్లాక్ టు బి ఎగ్జిక్యూటెడ్. సెమికోలన్ ఇవ్వండి ప్రతి ఒక్క స్టేట్మెంట్కి. ఇక్కడ సెమికోలన్ లేదు, సింటాక్స్లో సెమికోలన్ ఉంటుంది. అండ్ వైల్ కండిషన్. ఇక్కడ మనకి ఇంతకుముందు వైల్ లూప్లో వైల్ లూప్కి సెమికోలన్ ఉండదు, కానీ ఇక్కడ వైల్ కండిషన్కి సెమికోలన్ ఉంటుంది. అక్కడ డూ వైల్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటి? అక్కడ వైల్ లూప్లో వైల్ కండిషన్కి సెమికోలన్ ఉండదు, ఓన్లీ స్టేట్మెంట్స్కి సెమికోలన్ ఉంటుంది. ఇక్కడ స్టేట్మెంట్స్కి సెమికోలన్ ఉండి నెక్స్ట్ కండిషన్కి కూడా సెమికోలన్ ఉంటుంది. ఓకేనా? HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్లో లూప్ స్టేట్మెంట్, టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేసాము. స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి అందులోనే ఏం రాస్తున్నాము? టెక్స్ట్ విత్ ఇన్ కొటేషన్లో టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్ కొటేషన్స్ క్లోజ్, ట్యాగ్ క్లోజ్ చేసాము. నెక్స్ట్ వేర్ i ఈక్వల్ టు 0 అంటే మనం వేరియబుల్ డిక్లరేషన్ ఇక్కడ i యూజ్ చేసుకుంటున్నాము. ఆ ఐని వేర్గా యూజ్ చేస్తున్నాం. i ఈక్వల్ టు 0 సెమికోలన్. డూ బిగిన్ డాక్యుమెంట్ డాట్ రైట్ ద నెంబర్ ఈస్ విత్ ఇన్ కొటేషన్స్ క్లోజ్ చేయండి. ఓపెన్ కొటేషన్స్ విత్ బ్రాకెట్లో కొటేషన్స్ ఓపెన్ చేసి ద నెంబర్ ఈస్ క్లోజ్ ది కొటేషన్స్ ప్లస్ i అని పెట్టారు సెమికోలన్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? సేమ్ ఇంతకుముందులా రాసినట్టే మనం ఆ 3 లైన్స్. డాక్యుమెంట్ డాట్ రైట్ విత్ ఇన్ కొటేషన్స్ బ్రేక్ ట్యాగ్ని ఇచ్చాము, సెమికోలన్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేయండి ట్యాగ్ని i++ అని. i++ ఆర్ i ఈక్వల్ టు i+1 రెండు ఒకటే. ఓకేనా? నెక్స్ట్ ఎండ్. ఇక్కడ వైల్ కండిషన్ ఉంటుంది. ఇక్కడ వైల్ i <= 5 క్లోజ్ ది బ్రాకెట్ సెమికోలన్. స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసాము, హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేసాము, బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి అందులో H2 ట్యాగ్లో సక్సెస్ అని రాసాము. H2 ట్యాగ్ని క్లోజ్ చేసాము. బాడీ ట్యాగ్ క్లోజ్, HTML ట్యాగ్ క్లోజ్. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమని వస్తుంది? ఫస్ట్ ఏమవుతుంది? i ఈక్వల్ టు 0 అన్నాము. అంటే ఏమవుతుంది? ఇక్కడ కండిషన్ లేదు, ఫస్ట్ వేరియబులే ఉంది. అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది ద నెంబర్ ఈజ్ 0 అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యాక కండిషన్ చెక్ చేస్తుంది. అది ప్రింట్ అయ్యాకనే కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 0 <= 5 ట్రూ కాబట్టి అది అలానే ఉంచేస్తుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేస్తుంది. ఏంటి? బ్రేక్ అన్నాము, నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది, ఇంక్రిమెంట్ చేస్తుంది. 0 + 1 1 అయింది. ఇప్పుడు మన i వాల్యూ ఎంత అమ్మ? 1. ఆ 1 ఫస్ట్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యాక నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 1 <= 5 ట్రూ అయితే అలానే ఉంచేస్తుంది. నెక్స్ట్ ఇంక్రిమెంటేషన్ చేస్తుంది. ఏంటి? 2 + 1 3 ప్రింట్ అవుతుంది. 3 ప్రింట్ అయ్యాక కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ 3 ప్రింట్ అయింది. కండిషన్ ఏంటి? కండిషన్ సాటిస్ఫై అయింది, అది అలానే ఉంచుతుంది. 3 + 1 4 ఏమవుతుంది? 4 ప్రింట్ అవుతుంది. 4 ప్రింట్ అయ్యాక కండిషన్ చెక్ చేస్తుంది.
సాటిస్ఫై అయింది కాబట్టి ఉంచేస్తుంది. 4 + 1 5. 5 అన్నప్పుడు 5 ప్రింట్ అవుతుంది. 5 ప్రింట్ అయ్యాక కండిషన్ చెక్ చేస్తుంది. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ కదా. ట్రూ అయినప్పుడు నీకు అది అలానే ఉంచేస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇంక్రిమెంట్ చేస్తుంది. 5 + 1 6. 6 ప్రింట్ అవుతుంది. 6 ప్రింట్ అయ్యాక అదే ఏమంటుందని ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయ్యాక నీ కండిషన్ చెక్ చేస్తుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఫాల్స్ కదా. ఫాల్స్ అయినప్పుడు దీన్ని రబ్ చేస్తుంది. అదే వైల్ లూప్లో రబ్బింగ్ సిస్టమ్ ఉండదు, డూ వైల్లో రబ్బింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ వైల్ లూప్లో ఫస్టే కండిషన్ చెక్ చేసుకున్నాక నీకు స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. కానీ డూ వైల్ లూప్లో ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యాక కండిషన్ చెక్ చేస్తుంది. అప్పుడు 6 ప్రింట్ అయ్యాక కండిషన్ చూస్తుంది. అది ఫాల్స్ కాబట్టి రబ్ చేస్తుంది. ఓకేనా. దిస్ ఈజ్ ద డూ వైల్ లూప్. ఇక్కడ అవుట్పుట్ ఉంది చూడండి. నెక్స్ట్ ఏంటమ్మా, ఫర్ లూప్. మనం ఏ లూపింగ్ స్టేట్మెంట్స్లో కానీ కంపల్సరిగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏంటి, ఫస్ట్ ఇనిషియలైజేషన్. ఇవన్నిటికీ ఈ లూప్స్లో ఈ లూప్స్ అన్నిటికీ అదే వస్తుంది, ఇనిషియలైజేషన్. నెక్స్ట్ ఏమంటున్నాను నేను, ఇనిషియలైజేషన్ ఉంటుంది, కండిషన్, ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్, నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్. ఇవి ఉంటాయి. 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇది ఏంటి, ఇనిషియలైజేషన్ అంటే ఏంటి అమ్మ, ఇక్కడ var = 0 అని ఇచ్చాం కదా. ఇచ్చాక నెక్స్ట్ ఏమంటున్నాను నేను, వైల్ లూప్ చూడండి మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన 4 రూల్స్ ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ఇది ఇనిషియలైజేషన్. నెక్స్ట్ ఇది 1, ఇది 2 కండిషన్ ఉందా. నెక్స్ట్ నీకు స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇది 3, ఇది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ 4. ఈ 4 అనేది మీకు ఏ లూప్లైనా ఉంటుంది. కిందికో మీదికో ఎటు తిరిగైనా ఈ 4 అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇనిషియలైజేషన్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది, స్టేట్మెంట్ ప్రింటింగ్ ఉంటుంది, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. డిక్రిమెంట్ అంటే ఏంటి, మైనస్ పెడితే డిక్రిమెంట్, ప్లస్ పెడితే ఇంక్రిమెంట్. ఈ 4 స్టేట్మెంట్స్ ఈ లూపింగ్ స్ట్రక్చర్స్లో ఉంటుంది. డూ వైల్ లూప్, ఫర్ లూప్ వీటిలలో ఉంటుంది. నెక్స్ట్ ఫర్ లూప్. ఫర్ లూప్ అంటే ఏంటి, ద ఫర్ లూప్ ఈజ్ ద మోస్ట్ The for loop is the most compact form of looping and includes the following 3 important parts. First one, the loop initialization statement where we initialize our counter to starting value. అదే చెప్పాను కదా 4 ఉంటుంది. 3 అంటే మనం ప్రింట్ స్టేట్మెంట్ కౌంట్ చేసుకోకపోతే 3 ఉంటుంది, అది కౌంట్ చేసుకుంటే 4 ఉంటుంది. ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఉంది. నెక్స్ట్ ద టెస్ట్ స్టేట్మెంట్ విచ్ విల్ టెస్ట్ ఇఫ్ ద గివెన్ కండిషన్ ట్రూ ఆర్ నాట్. అంటే కండిషన్ స్టేట్మెంట్ టెస్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి, ది ఇటరేషన్ స్టేట్మెంట్ వేర్ యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అంటే ఏంటి, మనం ఇటరేషన్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి వస్తాయి, వైల్ లూప్, ఫర్ లూప్, డూ వైల్ లూప్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నిట్లో ఏంటి, మనం ఇంక్రీజ్ ఉంటుంది, డిక్రీజ్ ఉంటుంది. ఓకేనా, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఈ స్టేట్మెంట్స్ కంపల్సరీగా యూజ్ చేసుకుంటామని మనకు చెప్పాము. కానీ ఫర్ లూప్లో 3 ఉన్నాయి. ఏంటి, ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఓన్లీ 1 స్టేట్మెంట్లో వస్తుంది. ఓకేనమ్మా. సింటాక్స్ చూడండి, ఫర్ ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ సెమికోలన్, టెస్ట్ స్టేట్మెంట్ సెమికోలన్, ఇటరేషన్ స్టేట్మెంట్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఓకేనా. బిగిన్ ది కోడ్ బ్లాక్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఎండ్. ఇక్కడ ఏంటి, కండిషన్ ఉంది, తర్వాత ఏంటి స్టేట్మెంట్స్ ఉన్నవి, బిగిన్ ఎండ్లో స్టేట్మెంట్స్ ఉన్నవి. ది కోడ్ బ్లాక్ టు బి ఎగ్జిక్యూటెడ్ అంటే మీకు 1 or more స్టేట్మెంట్స్ ఉండొచ్చు. అంటే దాన్ని ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, స్టేట్మెంట్ 1 సెమికోలన్, స్టేట్మెంట్ 2 సెమికోలన్, స్టేట్మెంట్ 3 సెమికోలన్ అప్ టు స్టేట్మెంట్ n అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్లో ఏమని ఇచ్చాను, లూపింగ్ స్టేట్మెంట్స్, టైటిల్ని క్లోజ్ చేశాను. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్.
నెక్స్ట్ వేర్ ఐ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం 3 స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాము. ఫర్ ఐ ఈక్వల్ టు 0 సెమికోలన్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 సెమికోలన్ ఐ ప్లస్ ప్లస్. అండ్ ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 డబల్ ఈక్వల్ ఇచ్చానమ్మా. ఇఫ్ ఐ డబల్ ఈక్వల్ టు 3 అంటే ఏంటి, మీరు ఎక్కడైతే మీకు ఐ అని 3 అని నెంబర్ వస్తుందో అక్కడ బ్రేక్ కమ్మని చెప్తున్నాను. ఎండ్ అని ఇచ్చాను. డాక్యుమెంట్ డాట్ రైట్ ద నెంబర్ ఈజ్ 1, బ్రేక్ ఇచ్చాను, ఎండ్ ఇచ్చాను, స్క్రిప్ట్ని క్లోజ్ చేశాను, హెడ్ ట్యాగ్ క్లోజ్ చేశాను, బాడీలో సక్సెస్ ఇచ్చాను, అది H2 ట్యాగ్లో బాడీని క్లోజ్ చేశాను, HTMLని క్లోజ్ చేశాను. ఇక్కడ ఏంటి మనకి ఏం చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ, మీకు యాక్చువల్గా 0 నుంచి 10 నెంబర్స్ వరకు ప్రింట్ కావాలి. అది చూస్తేనే మీకు తెలుస్తుంది. ఆల్రెడీ వైల్ లూప్ చూశారు, డూ వైల్ లూప్ చూశారు. మనకి కండిషన్ ఈక్వల్ 10 వరకు ఈక్వల్ ఉంది, ప్రింట్ అవుతుంది. కానీ మధ్యలో ఒక కండిషన్ ఇచ్చాము. ఏమని ఇచ్చాను, ఐ వాల్యూ ఎక్కడైతే 3 అని వస్తుందో మీకు ఫస్ట్ 1 వాల్యూ ప్రింట్ అవుతుంది అమ్మా. 0 ప్రింట్ అవుతుంది. 0 ట్రూ అయింది కదా, 0 ప్రింట్ అవుతుంది. కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏంటి, మరి ఇంక్రిమెంట్ చేసుకుంటుంది. 0 + 1 ప్రింట్ అవుతుంది. కండిషన్ సాటిస్ఫై కదా. 1 లెస్ దెన్ ఈక్వల్ 10 ట్రూ కదా, ట్రూ అయితే 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, 1 + 1 అంటే 2 అయితే కండిషన్స్ ఐ అంటే 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ కదా, 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 + 1 3 అయితే కండిషన్ చెక్ చేస్తుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ, 3 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయినాక మనం ఏమంటున్నాం ఇక్కడ, ఏమని ఇచ్చానమ్మా ఇక్కడ, ఐ అంటే 3 ఈక్వల్ టు 3 అయితే బ్రేక్ అంటున్నాను. నీకు ఈక్వల్ వస్తే అది బ్రేక్ చేయమంటున్నాను. అంటే నీకు ఏం ప్రింట్ అవుతుంది, 0 1 2 3 మాత్రమే ప్రింట్ అవుతుంది. బ్రేక్ చేయమన్నాను కదా నేను, బ్రేక్ చేయమన్నాను. 10 వరకు ప్రింట్ కాదు ఇక్కడ. యాక్చువల్గా నువ్వు బ్రేక్ చేయకపోతే నీకు 1 to 10 వరకు ప్రింట్ అవ్వు. నీకు 3 నెంబర్స్ రాగానే నేను బ్రేక్ చేయమని కండిషన్ ఇచ్చాను. ఒకవేళ మీరు ఇఫ్ ఐ డబల్ ఈక్వల్ టు 3 బిగిన్ బ్రేక్ సెమికోలన్ ఎండ్ రాయలేదనుకోండి, మీరు మామూలుగా ఈ 2 స్టేట్మెంట్స్ రాస్తారు. డాక్యుమెంట్ రైట్ అని, ద నెంబర్ ఈస్ అని, బ్రేక్ అని రాశారనుకోండి, మీకు 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవుతుంది. మధ్యలో మనం ఇచ్చాము కాబట్టి బ్రేక్ అయిపోతుంది. 3 స్టేట్మెంట్స్ 0 1 2 3నే ప్రింట్ అవుతుంది. ఆ బ్రేక్ వచ్చేసి నెక్స్ట్ సక్సెస్ అని మనకి ఎక్కడ ఉంది, బాడీలో ఉంది. ఆ బాడీలో సక్సెస్ ప్రింట్ అవుతుంది. దిస్ ఈజ్ ద అవుట్పుట్. అర్థమైంది కదా నేను చెప్పింది. ఏం చెప్పాను, మీరు ఈ ఇఫ్ బిగిన్ బ్రేక్ ఎండ్ ఇవి 3 ఇఫ్ స్టేట్మెంట్ రాయకపోతే మీకు 10 నెంబర్స్ వరకు ప్రింట్ అవుతుంది. ఇఫ్ రాశారు కాబట్టి మీకు ఓన్లీ 3 వరకు వచ్చేసరికి బ్రేక్ కమ్మన్నాను, అంటే బ్రేక్ చేయమన్నాను కాబట్టి బ్రేక్ వరకు వచ్చేసింది. ఓకేనా. ఈ ఫర్ ఇన్ లూప్ అవసరం లేదమ్మా, మనకి లూప్స్ ఆర్ ఇక్కడ వరకు చాలు. వైల్ లూప్, ఫర్ లూప్, డూ వైల్ లూప్ రాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే అమ్మా.